ఇక నిన్న చేవెళ్ళ సభలో రెచ్చిపోయి మాట్లాడారు. ఎంత ఆవేశంతో మాట్లాడుతున్నాడు అంటే ప్రతిపక్షాన్ని బూచిగా చూపించి చుట్టూ ఉన్న మంత్రులకు హెచ్చరిక చేసినట్టుగా అనిపించింది నాకు. అది నా కూర్చుని మీరెవరు తాకొద్దు అని చెప్పి పక్కనున్న మంత్రులకు హెచ్చరిక చేసినట్టుగా అనిపించింది నాకు. ఇంకేం మాట్లాడతారు? ఇంకేం మాట్లాడతారనే? ఈ కుర్చీ ఇనాం కింద వచ్చిందో అయ్యే పేరు మీద వచ్చిందో కాదు అంటాడు. ఆ కుర్చీ ఇనాం కింద వచ్చిందని మేమనుకుంటున్నాం. అయ్యే పేరు మీద వచ్చింది అని చెప్పి నువ్వు పరోక్షంగా ఎవరి గురించి మాట్లాడుతున్నావో మాకు తెలుసు. కానీ నువ్వు ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నావో కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. వారసత్వ రాజకీయాలను దేశంలో ప్రవేశపెట్టి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ కాదా? నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ. ఒకే కుటుంబం కింద కదా మీరు పనిచేస్తున్నది. ఆ కుటుంబం ఇనాం కింద ఇస్తేనే కదా నీకు కుర్చీ వచ్చింది. ప్రజలు ఈ వారసత్వ రాజకీయాలు వద్దు, ఈ కుటుంబ రాజకీయాలు వద్దు అని చెప్పి దేశవ్యాప్తంగా దేశంతో పాటు అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఎన్నికలు బుద్ధి చెప్తూ ఉంటే 400 సీట్లు పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ 40 సీట్లకు పరిమితం అయిపోతే కూడా మీకు సిగ్గు రాకపోతే ఇంకా కుటుంబ రాజకీయాల గురించి మీరు మాట్లాడితే ప్రజలు నవ్విపోతురు అని తెలియదా మీకు? ప్రజలు నవ్విపోయినా పర్వాలేదని అనుకుంటున్నారా? మీరు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతారా? మీరు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడతారా? ఆ అర్హత మీకుందా? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు వరకు కూడా ఇందిరాగాంధీ పేరు చెప్పకుండా మీకు పూట గడవడం లేదే? ఇందిరాగాంధీ నామ జపం చేసుకుంటేనే కదా మీరు బ్రతుకుతున్నారు. మీరు ఇంకోళ్ళ గురించి ఎలా మాట్లాడతారు? పేరుకు జాతీయ పార్టీ కానీ అది